అస్సాం పోలీస్ హేమంత బిశ్వా శర్మ ఉన్నన్ని రోజులు ధోకా లేదాడ సనాతన గుండెలకు. అక్కడి నుంచి ఈ రషీదీ గాని మీద కేసు బుక్ అయింది. కాకపోతే ఈయనకి పోలీసు వాళ్ళు మద్దతు తెలిపిరంటే ఇడు ఫరార్ అయిపోయిందట. మమతా బెనర్జీకి సందేశ్ ఖలీలో జరిగిన షేక్ షాజహాన్ గారు మాత్రం కనబడాడు. కాకపోతే సంరిష్ట మన సోదరి మాత్రం కనిపించింది. సర్ తన్సే జుదా స్లోగన్స్ ఇప్పటివరకు కనబడాయి. కాకపోతే కేవలం ఆమె మాట్లాడిన మాటలే కనిపిస్తాయి. రషీద్ ఖాద్రీ గారు ఇష్టం వచ్చినట్టు కామాఖ్య దేవిని మాట్లాడతాడు, అవి కనబడాయి. కాకపోతే నువ్వు మాట్లాడతావు. ఆమెకు బెయిల్ రిజెక్ట్ అయింది. 2 వారాల జ్యుడిషియల్ కస్టడీ ఇచ్చిండ్రు అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 1500 కిలోమీటర్లు పోయి గురుగాంలో నుంచి ఆమెను అరెస్ట్ చేస్తారు. అదే పక్కకున్న రషీదీ కానీ కోల్కతాలో ఉన్నోని మాత్రం అరెస్ట్ చెయ్యరు. ఆడ మళ్ళీ సీరియల్ అఫెండర్, ఒక్కసారి కూడా కాదు. ఈ రిజు దత్తా గారు కూడా పెద్దగా మాటలు మాట్లాడతారు. అసలు ఆమెకు దహన సంస్కారం చేసేసాలే వాళ్ళ తల్లిదండ్రులు అని చెప్పి మాట్లాడతారు. కాకపోతే ఇవాళ సంరిష్టకు కేవలం మనం డిజిటల్ మద్దతు తెలపగలుగుతున్నాం. ఏవైతే ఎఫ్ఐఆర్లు వాళ్ళు పెట్టగలిగారు చూడు ముస్లిమ్స్, మన హిందువులు సనాతన ధర్మంలో ఉన్న హిందువులు మన దేవి దేవతలను ఎప్పుడని అన్నప్పుడు పెట్టగలిగారు. చట్టరీత్యమైన పోరాటమే చేయమని అంటారు. మనం రోడ్ల మీదకి రావాల్సిన అవసరం లేదు. ఛత్రపతి శివాజీ పుట్టాలి కదా, కానీ మన ఇంట్లో పుట్టొద్దు. ప్రాబ్లం ఆడొస్తుంది. ఇదే రిజు దత్తా గాడు ఏవైతే దహన సంస్కారాలు ఆమెకు పిండం పెట్టేయాలని చెప్పి మాట్లాడుతుండే కదా, స్మృతి ఇరానీ గారి గురించి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. సయోని ఘోష్ అయితే శివలింగం మీద సీదా ప్రొటెక్షన్ పెట్టి మాట్లాడింది. ఆమెకు 2024లో లోక్సభ టికెట్ ఇచ్చింది మన ఎవరు మమతా బెనర్జీ. మువా మోయిత్రా కూడా కాళీమాతను అవమానించింది. సయాని ఘోష్ మహాదేవుని అవమానించింది. ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్లు మువా మిత్ర మీద కూడా అయినాయి, ఫిరాద్ హకీం మీద కూడా అయినాయి. కాకపోతే ఇప్పటిదాకా నో యాక్షన్. సువేందు అధికారి మాట్లాడుతున్నారు. ముస్లిం అపీజ్మెంట్ కోసం టీఎంసీ 7 దాకానైనా దిగజారుతుంది. కానీ కార్యకర్తల కోసం, ఆర్ టు దట్ మ్యాటర్ సనాతన గుండెల కోసం మనం గెలిపించుకున్న పార్టీ 7 దాకానైనా ఎందుకు పోతలేదు? రాజ్యాంగబద్ధంగానే అడుగుతున్నాం. సెక్యులరిజం కా ఢిమ్కా ఎందుకు హిందువులకే అని చెప్పి నేను ఇలా అడుగుతున్నా. ముర్షిదాబాద్ అల్లర్లు ఘటనలు టీఎంసీకి కనబడాయి, సంరిష్ట చేసిన మాత్రం కనబడుతుంది. ఆసాం ముఖ్యమంత్రి హేమంత బిశ్వా శర్మ మాట్లాడుతున్నాడు. ఇలా ఏమనంటే ఆసాం పోలీస్ ఎవరైతే ఉన్నారో కోల్కతా పోతారు, ఆ రషీదీ గాడు ఏడుండని గుంజుకొని వస్తాం, ఏ త్వరలో దాచుకున్నా. అట్లీస్ట్ ఒకళ్ళు మాట్లాడినరు. ఈ తెలుగు రాష్ట్రాల నుంచి పవన్ కళ్యాణ్ అట్లీస్ట్ మద్దతు తెలిపిండు సంరిష్టకు. వి స్టాండ్ ఫార్ సంరిష్ట అనే ఒక స్లోగనే నడుస్తుంది. కేసులు బుక్ కావాలి, వాళ్ళ మీద యాక్షన్లు తీసుకోవాలి. ఈ అపాయింట్మెంట్ పాలిటిక్స్ బంద్ అయితేనే ఏదైనా ముంగటికి పోతాం ఫ్రెండ్స్. లేకపోతే నువ్వు నేను దుకాణం తెరుచుకొని గిట్ల ఒర్లుకుంటుకి సరిపోతుంది. భారత్ మాతాకి జై. హిందూ ఎప్పుడు లేస్తాడని ఒక బాధ ఎక్కువైపోయింది.